హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఇవాళ పచ్చిమిర్చి రొయ్య పొట్టు కారం చేశానండి. వేడివేడి అన్నంలో టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా బొంబాయి రవ్వ ఉప్మాలో ఒక్కసారి టేస్ట్ చేయండి. ఉప్మా అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా అమ్మమ్మ ఎప్పుడు ఇలానే చేసేది, ఆమె స్టైల్లోనే చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇది ఎలా చేయాలో ఏంటో అన్నది చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా నేను బాండి పెట్టుకున్నాను. ఇందులో ఆయిల్ కూడా నేనేమీ వేసుకోలేదు, ఒట్టి రొయ్య పొట్టు మాత్రమే వేసుకుని సిమ్లో వేయించుకుంటున్నానండి. ఇది సిమ్లో వేయించితేనే మాడకుండా క్రిస్పీగా వేగుతుంది. హైలో పెట్టారనుకో మెత్తగానే ఉంటుంది, మాడిపోతుంది. కాబట్టి చక్కగా ఎర్రగా ఇలా వేయించుకొని ఒక బేషన్లో తీసి పక్కన పెట్టి చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే బాణీ పెట్టుకొని ఒక 10 నుంచి 15 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మీరు ఎంత కారం తినగలరో అంత వేసుకోండి. నాకు ఇవి సరిపోతాయి. కొద్దిగా ఘాటు ఎక్కువ కాబట్టి నేను తక్కువ వేసుకున్నాను. ఇందులో కూడా నేను ఆయిల్ ఏమి వేయలేదు, వట్టి పచ్చిమిర్చి మాత్రమే బాండీలో వేయించుకుంటున్నాను. ఇది ఆయిల్ లేదు కదా, ఎలా ఉంటుందో, పసర వాసన వస్తుందని మీరేం డౌట్ పడక్కర్లేదండి. చాలా బాగుంటుంది. ఇలా వైట్ షేడ్ వచ్చిందంటేనే పచ్చిమిర్చి వేగిపోయిందని అర్థం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చక్కగా చెరిగి పెట్టుకున్న రొయ్య పొట్టు కూడా వేసుకుంటున్నాను. ఇందులోనే పెద్ద స్పూను జీలకర్ర, సరిపడంత ఉప్పు, వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, పెద్దవి 2 వెల్లుల్లి తీసుకున్నానండి. అవి కూడా ఇలా తీసి పెట్టుకున్నాను. పొట్టు తీయ అవసరం లేదు. దీన్ని బరకగా మిక్సీ పట్టుకోవాలండి చక్కగా. ఇదిగో ఇంతే, ఇంకా ఏం అవసరం లేదు. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని చక్కగా అంతా పొడి అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుంటే రెడీ అయిపోయినట్టేనండి. చాలా చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. లక్కీ వ్లాగ్స్ అండ్ కిచెన్ అనే మా ఛానల్ని లైక్ చేస్తున్నారు. చాలామంది సబ్స్క్రైబర్స్ 3K సబ్స్క్రైబర్స్ దాటారండి. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.